హాయ్ ఎవ్రీవన్, ఐమ్ సువర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గ్రిల్ చపాతీ విత్ లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికి నేను నిన్నటిది చికెన్ కర్రీ ఉంటే దాంతో చేశాను. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే ఏదైనా వెజిటబుల్ కర్రీ తీసుకొని మీరు చేయొచ్చు. అండ్ ఇది మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి నేను ఒక 1 టీ స్పూన్ గీ తీసుకున్నాను. అండ్ అందులో హోమ్ మేడ్ గార్లిక్ పౌడర్ కొంచెం వేసాను. దీని లింక్ కావస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది చూసుకోవచ్చు. అండ్ కొంచెం కొత్తిమీర వేయాలి. అండ్ అన్నీ మంచిగా కలపాలి. ఇది పైన రోటీ పైన స్ప్రెడ్ చేయడానికి. అండ్ ఈలోపు మనము ప్లేట్స్ వేడవడానికి గ్రిల్ ప్లేట్స్ మీద కొంచెం ఆయిల్ కానీ గీతో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇది వేడెక్కడానికి గ్రిల్లర్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఇది వేడెక్కేలోపు ఒక బౌల్లో నేను కొంచెం నిన్నటిది చికెన్ కర్రీలో చికెన్ని తీసుకొని అందులో బోన్స్ తీసేసి దాన్ని చాప్ చేసుకున్నాను. చాప్ చేసి అందులో కొంచెం అంత గ్రేవీ వేసాను. అండ్ మోజరెల్లా చీజ్ అండ్ ఏదైనా ఒక ఫుల్కా కానీ చపాతీ కానీ ఉండిపోయిన చపాతీయా ఫుల్కా లేకపోతే ఫ్రెష్గా చేసుకున్న ఫుల్కా కానీ చపాతీ కానీ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ యా టొమాటో సాస్ లేకపోతే ఏదైనా మీ చాయిస్ ఆఫ్ సాస్ని స్ప్రెడ్ చేయవచ్చు. ఇక్కడ నేను పిజ్జా సాస్తో స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసినాక మీరు చాప్ చేసి పెట్టుకున్న చికెన్ కానీ వెజిటేబుల్ కర్రీ కానీ ఏదైనా సరే ఇలా మంచిగా వన్ సైడ్ వేసి దాన్ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి దానిపైన కొంచెం స్లైస్డ్ ఆనియన్స్ వన్ సైడ్ వేయాలి. అండ్ దానిపైన కొంచెం కొత్తిమీర వేయాలి. అండ్ కొంచెం స్పైసెస్ కాస్తే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ కొంచెం అండ్ కొంచెం ఆర్గానో వేసాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కొంచెం లైట్గా చిల్లీ పౌడర్ అండ్ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే అది కూడా స్కిప్ చేయవచ్చు. అండ్ ఇందులో కొంచెం మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. ఇది మెయిన్, ఇది లేకపోతే టేస్ట్ లేదు. వేసుకున్నాక మీరు మీ రోటీని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అప్పుడు బోత్ ద సైడ్స్ రెండు వైపులా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గీ కొత్తిమీర అండ్ గార్లిక్ పౌడర్ మిక్స్చర్ ఉంది కదా, అది దీనిపైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దానిపైన కూడా మీరు కాస్త స్పైసెస్ వేయచ్చు, లేకపోతే లేదు. ఇక నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను అండ్ కొంచెం ఇందాకలాగే ఆర్గానో కొంచెం వేసాను. దట్స్ ఇట్. దీని తర్వాత మీ గ్రిల్లర్ ప్లేట్స్ వేడెక్కిపోయి ఉంటాయి ఈలోపు. సో అందులోని మీరు ప్రిపేర్ చేసుకున్న ఈ రోటీ స్టఫ్ని దానిపైన గ్రిల్ అవ్వడానికి పెట్టేయాలి. ఇందాక నేను ఒక సైడ్ గీ కొత్తిమీర మిక్స్చర్ అప్లై చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను. అండ్ దీని తర్వాత దీన్ని వేడి చేయాలి. గ్రిల్ చేయడానికి ఆన్ చేయండి. అండ్ 2 to 3 minutes వరకు తీసుకుంటుంది. ఒకవేళ కొంచెం అంత చీజ్ బయటకు వచ్చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకా కొంచెం గ్రిల్ అవ్వాలి అని అనిపించి నేను ఇంకా కొంచెం ఒక 1/2 minute మళ్ళీ ఆన్ చేసి ఉంచాను. తర్వాత నా గ్రిల్ చపాతీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. క్రంచీ అండ్ చీజీ బ్రేక్ఫాస్ట్కి ఇది సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ వెరీ ఈజీ. మీరు ఏ కర్రీతో అయినా చేసుకోవచ్చు. సో డెఫినెట్గా దీన్ని ఒకసారి ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.